ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20 ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చెప్పాలంటే ఫస్ట్ మనం టీమ్స్ కంపేర్ చేసుకోవాలి. వెదర్ ఎలా ఉంటుందో చూడాలి, ఆ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో కూడా చూడాలి. ఫస్ట్ మనం టీమ్ కంపారిజన్ తో స్టార్ట్ చేస్తే ఓపెనింగ్ బ్యాటింగ్ ఇద్దరికి ఎక్సలెంట్ గా ఉంది. 6 ఓవర్లకు 60 రన్ల కంటే ఎక్కువ కొట్టగలిగిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆస్ట్రేలియాతో పోలిస్తే వీక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్క బ్యాట్స్మెన్ నిలబడి 60 రన్లు 70 రన్లు కొట్టగలిగిన శక్తి ఉన్న బ్యాట్స్మెన్స్ ఆస్ట్రేలియా వైపు 6 నుంచి 7 మంది ఉన్నారు. కానీ ఇంగ్లాండ్ వైపు మాత్రం 3 లేదా 4 మాత్రమే ఉన్నారు. సో ఆస్ట్రేలియాకే బ్యాటింగ్ లో అడ్వాంటేజ్ ఉంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలింగ్ ఇద్దరికి ఇంచుమించు సేమ్ గానే ఉన్నా కూడా స్పిన్ లో ఇంగ్లాండ్ కి 3 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఆస్ట్రేలియాకి ఒకటే ఆప్షన్ ఉంది. ఇంకా వెదర్ విషయానికి వెళ్తే ఈ మ్యాచ్ వాళ్ళ టైమింగ్ లో మధ్యాహ్నం 2:30 ఆడుతున్నారు. వర్షం కానీ మేఘాలు కానీ ఏముండవో, చాలా సన్నీగా ఉంటుంది. దీని ఇంపాక్ట్ పిచ్ మీద ఎలా ఉంటుందని చూసుకుంటే పిచ్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. నార్మల్ గానే ఈ పిచ్ మీద గడ్డి ఏమి ఉండదు. సో పిచ్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ అనుకూలిస్తుంది. ఆడంగా స్లో అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా స్లో అయిపోయి ఫస్ట్ ఇన్నింగ్స్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హిస్టరీ చూసుకున్నా కూడా ఈ స్టేడియంలో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళే ఎక్కువ గెలిచారు. సో టీమ్స్ వైజ్ ఈ కండిషన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయని చూసుకుంటే ఒకవేళ ఆస్ట్రేలియా కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే పిచ్ అనేది ఆల్రెడీ ఫస్ట్ బ్యాటింగ్ కే ఫేవర్ చేస్తుంది. వీళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఆస్ట్రేలియా ఒక 180 రన్స్ కొట్టేసి దానికంటే ఎక్కువ కొట్టేసి ఇంగ్లాండ్ ని పైన ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే ఇంగ్లాండ్ బ్యాటింగ్ కొంచెం వీక్ గా ఉండడం వలన కండిషన్స్ అడ్వాంటేజ్ తీసుకుని 170, 180 రన్స్ దాటించగలిగితే వాళ్ళ బౌలింగ్ యూజ్ చేసుకుని గెలవగలుగుతారు. లేదా 160, 150 అలా కొడితే మాత్రం ఆస్ట్రేలియా గెలుస్తుంది. ఓవరాల్ గా అడ్వాంటేజ్ ఆస్ట్రేలియాకే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.